ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకి కప్పం కట్టి పదవిని కాపాడుకుంటున్నాడని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. ఇప్పటి వరకు దాదాపు 50 సార్లు ఢిల్లీకి వెళ్లాడు, కానీ తెలంగాణకు నయా పైసా లాభం చేయలేదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయింది. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి వైపు చూస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కడియం శ్రీహరికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు రాజయ్య. ఊర్లోకి వెళ్తే హనుమంతుడు లేని గుడి ఉండదు, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం పొందని ఇల్లు ఉండదు. ఇది నానుడి. ఆ రకంగా దాన్ని రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే హక్కు ఉందని చెప్పడానికి 2 సంవత్సరాలు దగ్గర పడుతున్నది. ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను అలివిగాని హామీలిచ్చి ఎండమావులను చూయించి వర్షం కురిసినట్టు చెప్పి ఏరు దాటే వరకు నన్ను కోసుకొని పోగులేసి ఊర్లలో భాష పోగులేసుకొని తింటరా తినుండి కానీ పైసా మాత్రం లేదు. ఢిల్లీకి అప్పు కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటోడిని చూసినట్టు చూస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం జరిగింది. చేతులు ఎత్తేసిన చూసి ఆయన మీద తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసడించుకుంటున్నారు. దీన్ని మనమందరం కూడా గ్రామాలలో ఇప్పటి వరకు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు పరిచినవే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఉదయం వేపలగడ్డ తండకు పోయినాం. 3 నెలల నుండి పెన్షన్ రాలేదని గ్రామ పంచాయతీ భవనం దగ్గర కూర్చొని మేము పోగానే గుంపుగా రావడం జరిగింది. ఇప్పటి వరకు అది కొత్త గ్రామ పంచాయతీ చేసింది. మనం కుసుంబాయి తండ గ్రామ పంచాయతీ అయింది. తెర్ల తండ దాంట్లో మనకు వేపలగడ్డ తండలు దాన్ని కూడా యాడ్ చేసి కొత్త గ్రామ పంచాయతీ చేసుకున్నాం. వేపలగడ్డ తండకు బీటీ రోడ్డు మనమే వేసుకున్నాం. అదేవిధంగా రోడ్లు కూడా మంజూరు చేసినాం బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇప్పుడు కంకర మాత్రమే ఉన్నది ఇది మన వేపలగడ్డ తండకు కుసుంబాయి తండకు. ఇప్పటి వరకు అప్పుడు అమలైన రోడ్లు మంజూరైన రోడ్లు ఇప్పటి వరకు ఇంకా పూర్తి రాలే, కంకరలు మాత్రమే పోసి అట్లనే ఉన్నాయి. బిల్లులు రాక కాంట్రాక్టర్లు కష్టాలు పడుతూ ఉన్నారు. ఇవన్నీ చెప్పడానికి ఏ గ్రామం పోయినా మనం అడగక ముందే వైఫల్యాలను మొత్తం ఎకారు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టనోళ్ళు లేరు.